సొంత ఇల్లు అనేది ఒక ఎమోషన్. పర్టికులర్గా సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందు గురించి హోమ్ లోన్కి వెళ్తూ ఉంటారు. సో ఇలాగా సొంత ఇంటిని హోమ్ లోన్ కోసం ప్లాన్ చేసుకోవాలనుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి, ముందు నుంచి మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం ఆ విషయాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈజ్ జోగి, ఫైనాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ అనేది సోషల్ మీడియాలో చాలా పాపులర్, చాలా వైరల్ వీడియో కూడా. ఎందుకంటే హోమ్ లోన్తో ఇల్లు కట్టుకోవడం అనే దాని గురించి చాలా మంది కొన్ని వందల రకాల డిస్కషన్స్, వీడియోస్ రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. అంటే సొంత ఇల్లు కావాలనుకుంటే మనం ఎలాంటి ప్లానింగ్ పెట్టుకోవాలి, సొంతంగా డబ్బులతో కొనుక్కోవాలా లేకపోతే హోమ్ లోన్కి వెళ్ళాలా అనేది ఒక రెగ్యులర్ డిస్కషన్. అసలు హోమ్ లోన్కి వెళ్తే ఎంత టెన్యూర్తో వెళ్ళాలి, ఎంత ఈఎంఐస్తో ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ఒక టాపిక్. సో ఇవన్నీ మనం పక్కన పెడితే అసలు సొంత ఇంటి ఆలోచన వచ్చే ముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగానే మనం సొంత ఇల్లు అనుకునేటప్పుడు ముందు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ లోనే ఇంటి గురించి ఒక ప్లానింగ్ మొదలు పెట్టుకోవాలి. ప్లానింగ్ ఎలా ఉండాలంటే చిన్న చిన్న అమౌంట్ తో షిఫ్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5,000 తో షిఫ్ట్ చేసుకున్న మినిమం ఒక 10 years గానీ మనం పెట్టుకున్నట్లయితే అరౌండ్ ఒక 15 lakh వరకు కార్పస్ ముందుగానే మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో 10 years తర్వాత మనం హోమ్ లోన్కి వెళ్తే అప్పుడు మినిమం అమౌంట్ మన దగ్గర ఉండడం వల్ల మనకు వచ్చే లోన్ అమౌంట్ కూడా చాలా తక్కువ లోన్కి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లోన్కి వెళ్లే ముందు మనం మంచి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేసుకోవాలి. మినిమం 1 year నుంచి మనం మంచి సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేసుకున్నట్లయితే లోన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మంచి సిబిల్ స్కోర్ వల్ల మనకుంటే కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఇంకా ఈఎంఐ టెన్యూర్ కూడా కొంచెం మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇవన్నీ మన దగ్గర మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో ఇలాంటి విషయాలన్నింటినీ ముందు మనం ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే సో ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే లోన్ అమౌంట్ కూడా పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది మన క్రెడిట్ హిస్టరీని బట్టి మారుతుంది. అంటే మనం ఎంతైతే లోన్ అమౌంట్ అడుగుతున్నామో అంత అమౌంట్ అనేది కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు, లేదా అంత అమౌంట్ వచ్చిన లోన్ ఇంట్రెస్ట్ రేట్ పెంచవచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే క్రెడిట్ హిస్టరీ. మన దగ్గర మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే లోన్ అమౌంట్ అనేది కొంచెం మనం అనుకున్నంత వస్తుంది, అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం తక్కువలోనే దొరుకుతుంది. సో లోన్ తీసేసుకున్నాం అనుకోండి, లోన్ తీసేసుకున్న తర్వాత లోన్ అమౌంట్ ఎంతైతే పడుతుందో ఈఎంఐ అమౌంట్, ఆ ఈఎంఐతో పాటు మనం ఈఎంఐలో 10% అమౌంట్ కానీ మ్యూచువల్ ఫండ్ షిఫ్ట్ చేసుకున్నట్లయితే అది ఒక 10 years దాటేటప్పటికి ఈ ఈఎంఐ అమౌంట్ తో పాటు మనం కొడుతూ వస్తున్న సిప్ అమౌంట్ అనేది కొంత హాఫ్ ఆఫ్ ది లోన్ అమౌంట్ సరిపడే కార్పస్ ని క్రియేట్ చేస్తుంది. అంటే మీ లోన్ అమౌంట్ ఒక 40 lakh అయింది అనుకోండి, మీరు దాచుతూ పోయిన అమౌంట్ అనేది ఒక 15 to 20 lakh దాకా మ్యూచువల్ ఫండ్స్ లో సేవ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం తిరిగి కట్టి మన లోన్ ని ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ. అంటే మన ఈఎంఐతో పాటు మ్యూచువల్ ఫండ్ లో సిప్ కూడా అట్ ఏ టైం చేసినట్లయితే మనం లోన్ ని ప్రీ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదొక మేజర్ ఇన్ఫర్మేషన్. ఇంకొక విషయం ఏంటంటే మనం లోన్కి వెళ్లే ముందే డాక్యుమెంట్స్ అన్నిటిని పక్కాగా వెరిఫై చేసుకుని బ్యాంక్కి ఎటువంటి డౌట్ రాకుండా చూసుకున్నట్లయితే మన లోన్ ప్రాసెస్ అనేది, మన ఈఎంఐ ప్రాసెస్ అనేది, మన ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకా చాలా మందికి లోన్ విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి లోన్ తీసుకుని ట్రై చేయండి. ఈవెన్ మీ యొక్క వైఫ్తో పాటు కూడా మీరు లోన్ తీసుకున్నట్లయితే అప్పుడు మీకు లోన్ అమౌంట్ అనేది పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో టెన్యూర్ కూడా కొంచెం పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకవేళ ఏజ్ ఎక్కువైనట్లయితే మీ వైఫ్ ఏజ్ ని కూడా అందులో యాడ్ చేసి దాని తగ్గట్టుగా లోన్ టెన్యూర్ అనేది పెంచుకుంటారు. అంటే ఆమె కూడా ఏదో ఒక ఎంప్లాయీ అయ్యి ఉండి ఆమె కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నట్లయితే ఈ ఫెసిలిటీ మనకి వర్తిస్తుంది.
ఇంకా మినిమం పేమెంట్ అనేది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లే ముందు నుంచే మనం ఒక చిన్న సిప్ చేసుకుని కొంత అమౌంట్ ని మనం కార్పస్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ కార్పస్ ని ముందుగానే మనం మన ప్రాపర్టీ కోసం పెట్టుకుని మిగిలిన అమౌంట్ కోసం లోన్కి వెళ్తే అప్పుడు మనకి లోన్ బడ్డెన్ అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ టిప్స్. అంటే లోన్కి వెళ్లే ముందు మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే లోన్ అనేది మనకి చాలా సింపుల్ గా త్వరగా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లో మనం కోరుకున్నంత అమౌంట్ దొరుకుతుంది. టెన్యూర్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.